ఎవరికైనా బ్లడ్ టెస్ట్ చేయాలంటే ప్రొసీజర్ ఏంటి? నార్మల్గా ఒక నీడిల్ని మన స్కిన్లోకి ప్రిక్ చేసేసి అంటే గుచ్చేసి బ్లడ్ తీసుకుని ఆ తర్వాత టెస్ట్ చేస్తారు. కానీ ఇప్పుడు ఏఐ నార్మల్గానే అద్భుతాలు సృష్టిస్తోంది. దాంతోపాటు వైద్య రంగంలో కూడా దూసుకొచ్చేసింది. ఫోటో ప్లెదిస్మోగ్రఫీ అనే పీపీజీ అనేటువంటి ఒక కొత్త టూల్ని తీసుకొచ్చింది. దీంతో ఏంటంటే ఎక్కడా కూడా నీడిల్తో అవసరం లేకుండా, నీడిల్ని గుచ్చకుండా అంటే ప్రిక్ చేసి బ్లడ్ తీయకుండా జస్ట్ ఫేస్ తోటి టెస్ట్లన్నీ చేసేస్తుంది అనమాట. మనకు తెలుసు చాలా మందికి నీడిల్ అంటే భయం. ఇంజెక్షన్ వేసుకోవాలన్నా భయం, లేకపోతే బ్లడ్ని డ్రా చేసుకోవాలన్నా కూడా భయం. ఇక పిల్లలైతే మరింత భయపడిపోతారు. వాళ్ళైతే ఏకంగా ఏడ్చేస్తారు కూడా. ఆ సిరంజిని నీడిల్ని చూడంగానే ఏడ్చేస్తుంటారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళకు ఈ పీపీజీ అనేది చాలా హెల్ప్ఫుల్. రాబోయే రోజుల్లో మేబీ మొత్తం ఇదే ఉంటుందేమో. ఇలాంటి కొత్త టెక్నాలజీని ఇప్పుడు ప్రజెంట్ మనకు నీలోఫర్ హాస్పిటల్లో తీసుకొని వచ్చారు. మనందరికీ తెలుసు నీలోఫర్ అంటేనే పిల్లల హాస్పిటల్. సో పిల్లలకి ఇబ్బంది కలగకుండా చాలా తక్కువ టైంలో మంచి యాక్యురసీ తోటి రిజల్ట్ వచ్చే అవకాశాలు ఈ పీపీజీ తోటి ఉన్నాయని చెప్తున్నారు. ప్రస్తుతం మనం నీలోఫర్లోనే ఉన్నాము. నీలోఫర్లో ఇదిగో మీరు చూడొచ్చు, ఒక పాపకి టెస్ట్ చేస్తున్నారు. నార్మల్గా అయితే గుచ్చేసి తీసే పని లేకుండా అదిగో చూడండి పీపీజీ తోటి వాళ్ళు టెస్ట్ చేస్తా ఉన్నారు. దీని గురించి మరిన్ని వివరాలు మనం సూపరింటెండెంట్తో మాట్లాడి కూడా తెలుసుకుందాం తర్వాత. ఫస్ట్ అయితే ఇది చూడండి ఎంత ఈజీగా ఆ పాప చూడండి, చాలా జస్ట్ ఫోన్ వైపు చూస్తుంది అంతే. అంటే తన ఫేస్ని రీడ్ చేస్తుంది ఫోన్ అక్కడ. అది ఒక 1 minute పాటు ఉంటే చాలు. ఆ తర్వాత రిజల్ట్ ఆటోమేటిక్గా మనం ఇచ్చినటువంటి ఈమెయిల్కి వచ్చేస్తుందంట. అది కూడా చాలా ఫాస్ట్గా అనమాట. నార్మల్గా ఖర్చు తక్కువ అవుతుంది దీనివల్ల, అలాగే టైం కూడా సేవ్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే చేయాల్సినటువంటి ఎవరైతే టెక్నీషియన్స్ ఉంటారో వాళ్ళ అవసరం కూడా పెద్దగా ఉండదు. చాలా ఈజీగా అయిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఒక మంచి మోడల్ అని చెప్పాలి ఇది పిల్లలకి ముఖ్యంగాను. ఇది ఇంకా డెవలప్ అయితే ప్రస్తుతానికి కొన్ని టెస్టులు మాత్రమే దీంతో అవుతాయని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఇంకా దీన్ని బాగా డెవలప్ చేస్తే అన్ని రకాల టెస్టులు కూడా ఇలా ఈజీగా గుచ్చే పని లేకుండా, సూదితో పని లేకుండా అయిపోయే అవకాశాలు ఉంటాయన్నమాట. చూసారు కదా, జస్ట్ మనం మాట్లాడుతున్నంత సేపట్లోనే అమ్మాయి టెస్టులన్నీ అయిపోయినాయి. అది రిజల్ట్ కూడా వచ్చేసింది. అది కూడా చాలా ఫాస్ట్గా వచ్చేసింది రిజల్ట్ కూడా. యాక్యురసీ కోసం వీళ్ళు అవసరం అయితే ఏదన్నా అంటే బాగా డిఫరెన్స్ కనిపించినప్పుడు వీళ్ళు మాన్యువల్గా కూడా వెళ్ళి బ్లడ్ని డ్రా చేసి చెక్ చేసుకునే ఆప్షన్ ఎలాగూ ఉంటుంది అనుకోండి. దీని మీద మరింత సమాచారాన్ని మనం ఇప్పుడు సూపరింటెండెంట్తో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నీలోఫర్ సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్ గారు. నమస్తే అండి. చాలా మంచి న్యూస్ అండి ఇది. అసలు పీపీజీ అనే ఒక కొత్త మోడల్ని తీసుకొని వచ్చారు. అసలు ఇంజెక్షన్ అంటేనే భయపడిపోతారు. బ్లడ్ టెస్ట్ అంటే పారిపోయే జనాలు ఇప్పటికీ ఉన్నారు. మళ్ళీ చేయించుకుందాం. తర్వాత పిల్లలు అయితే బ్లడ్ టెస్ట్ అనగానే ఏడుస్తూనే ఉంటారు. నీడులు చూస్తేనే భయపడిపోతారు. తర్వాత పిల్లలు ఏడుస్తూ ఉంటే మదర్స్ ఏడ్చే పరిస్థితులు కూడా ఉంటాయి. మరీ చిన్న పిల్లలు ఉన్నప్పుడు అయితే ఇంకా దారుణంగా ఉంటుంది సిచ్యువేషన్. సో ఇప్పుడు ఈ పీపీజీ తోటి ఏఐ నిజంగా అద్భుతాలు చేస్తుందండి. ఈ వైద్య రంగంలో కూడా ఏఐ మరింత అద్భుతాలు చేస్తుందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది, చాలా హ్యాపీగా కూడా ఉంది. సో దీని గురించి పూర్తి వివరాలు చెప్పండి. ఏఐ గురించి చెప్పాలంటే ఇప్పుడు ఒక ఎక్స్రే తీసుకుందాం అనుకున్నాం. ఎక్స్రే ఇట్లా పెట్టగానే ఇప్పుడు ఇంతకుముందు నేను చూసి ఇందులో టీబీ ఉంది అని చెప్పాలి. ఇప్పుడు ఇట్లా కాకుండా వాళ్ళు ఏం చేసిండ్రు, అది పెట్టగానే బికాజ్ 1 crore ఆఫ్ ఎక్స్రేస్ ఆర్ 2 crores ఆఫ్ ఎక్స్రేస్ వాళ్ళు ఆల్రెడీ స్కాన్ చేసి పెట్టిండ్రు. ఇట్లా పెట్టగానే సిస్టంలో తెలిసిపోతుంది ఏంటి ఇందులో టీబీ ఉన్నది, క్యావిటీ ఉన్నది, లేకపోతే లింఫ్ నోడ్ ఎన్లార్జ్ ఉన్నది అని టక్ మన ఆన్సర్ ఇచ్చేస్తుంది. ప్రాబబ్లీ ఇది టీబీ అయి ఉండొచ్చు, లేకపోతే లింఫోమా అయి ఉండొచ్చు అని ఆన్సర్. సేమ్ థింగ్ లైక్ దాట్ ఏఐ టెక్నాలజీలో ప్లిథిస్మోగ్రఫీ అంటే ఫోటో ప్లిథిస్మోగ్రఫీ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ స్కిన్ లోపల బ్లడ్ నడుస్తుంది కదా, ఫేస్ మీద లోపల బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది. ఆ సర్క్యులేషన్ అవుతున్న బ్లడ్ ని పికప్ చేసి అందులో ఎంత హిమోగ్లోబిన్ ఉంది, ఎంత ఆక్సిజన్ ఉంది, ఆక్సిజన్ సాచురేషన్ ఎట్లా ఉంది. ఆల్రెడీ మన కోవిడ్ లో అందరికి తెలుసు పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకున్నారు. అది కూడా సేమ్ ప్లిథిస్మోగ్రఫీ తోటే చేశారు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫోటో అది కంటే కొంచెం అడ్వాన్స్డ్ అనుకుందాం. సో మనం ఆర్డినరీ ఫోన్స్ లో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అంటే ప్యూర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని నేను చేసేసుకోవచ్చు అంటే కుదరదు. దాన్ని మేము కొంచెం మోడిఫై చేస్తున్నాము. ప్లస్ ఇట్ ఈస్ యూజ్డ్ ఓన్లీ ఫర్ ద అడల్ట్స్. ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఒకరికే వస్తుంది, ఒక్కరికే వస్తుంది. బట్ ఇప్పుడు మేము తీసుకున్నది ఏంటంటే కమర్షియల్ అది. సో వీ కెన్ డూ ఇట్ ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ పీపుల్. సో దట్ ఈస్ ప్లిథిస్మోగ్రఫీ. దీంతో ఏం అడ్వాంటేజ్ వచ్చింది అంటే ఎవరైనా 20 to 30 seconds కెమెరాలోకి అట్లా చూడగలిగితే కదలకుండా దే విల్ గెట్ ద రీడింగ్స్. అది కూడా సెకండ్స్ లోనే రిపోర్ట్ కూడా సెకండ్స్ లో వచ్చేస్తుంది రిపోర్ట్. గ్రేట్ అసలు. సో దిస్ ఇస్ ద అడ్వాంటేజ్. ఎక్కువ మందికి చేసే అవకాశం కూడా ఉంటుంది తక్కువ టైం లో. అదే కదా, లార్జ్ నెంబర్ 1 minute కి ఒక పర్సన్ అయిపోతుంది. సో దట్ ఈస్ సో ఈజీ. 100 ఫోన్లు పెట్టుకోవచ్చు. 100 ఫోన్లు పెట్టుకుని 100 మందికి ఎట్ ఎ టైం లైక్ దట్ యూ కెన్ డూ ఇట్ ఫర్ సో మెనీ పీపుల్
అట్లా ఫాస్ట్గా చేసేసుకో. కానీ యాక్యురసీ అనేది ఎంతవరకు? యా, దట్స్ వాట్ యాక్చువల్లీ ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్ ఓన్లీ. ఇప్పుడు రైట్ నౌ ఇప్పుడు మాకు అడల్ట్స్లో చేస్తే 0.5 డిఫరెన్స్ ఉన్నది. ఓకే. సో ఆ డిఫరెన్స్ మామూలుగా కూడా ఎర్రర్ ఉంటుంది. నార్మల్ గా కూడా ఎర్రర్ ఉంటుంది. 1 ల్యాబ్ టు 1 ల్యాబ్ 1 ల్యాబ్ టు 1 ల్యాబ్ 0.5 ఎట్లాగా ఉంటుంది. సో ఇప్పుడు చిన్నపిల్లల్లో మేము ట్రై చేస్తున్నాం. చిన్నపిల్లల్లో ఎస్పెషల్లీ దోస్ హూ కెన్ సీ ద కెమెరా. ఓకే. ఫోన్ ఇట్లా మరి చూడాలి. చిన్న పిల్లలు అయితే చూడరు, వాళ్ళు ఇట్లా తలకాయలు తిప్పుకుంటూ ఉంటారు. రైట్ రైట్. సో కొంచెం 6 ఇయర్స్ నుంచి అబౌవ్ 12 ఇయర్స్ 13 14 ఇంకా వాళ్ళందరూ చూస్తారు. అసలు యాక్చువల్లీ వాళ్ళు కూడా చూస్తూనే ఉంటారు, ఇప్పుడు వాళ్ళు చేసే పని అది. సో అట్లా చూడగలిగితే జస్ట్ కదలకుండా మనకు రీడింగ్ వస్తుంది. సో ఇందులో మనకు మెయిన్గా కావాల్సింది ఏంటంటే హిమోగ్లోబిన్, సాచురేషన్, రెస్పిరేటరీ రేట్, హార్ట్ రేట్, బీపీ ఇవన్నీ వచ్చేస్తున్నాయి. అంటే ప్రస్తుతానికి వీటికి మాత్రమే చేయగలుగుతామా అండి? ప్రస్తుతానికి వీటికి మాత్రమే చేయగలుగుతాం. అంటే వీఆర్ ఆల్సో ట్రైంగ్ టు గెట్ HbA1c. ఓకే. HbA1c కూడా వస్తుంది. సో డయాబెటిక్ పీపుల్కి 3 months బ్యాక్ దట్ ఈస్ 3,000 rupees బయట టెస్ట్. ఈచ్ టెస్ట్ HbA1c is costing around 3,000 rupees. ఇప్పుడు ఇది మనకి తక్కువ రేట్లో అయిపోతుందా? 100 రూపాయల్లో అవుతుంది కదా. సూపర్ అసలు. సో he will be monitoring his own this thing. సో this is what we are trying to do. దీంతో అన్ని విధాల లాభమే. టైం సేవ్ అవుతుంది, రియేజెంట్ సేవ్ అవుతుంది, మ్యాన్ పవర్ సేవ్ అవుతుంది. యూ నేమ్ ఇట్, ఎవ్రీథింగ్ ఈజ్ యూస్ఫుల్. ముఖ్యంగా పిల్లలు ఏడవకుండా అయిపోతుంది. అది మీకు యు ఆర్ మోర్ కన్సర్న్ అబౌట్ ద బేబీస్. యాజ్ ఎ పిడియాట్రిషియన్స్ బేబీ వాయిస్ ఏడిస్తేనే బాగుంటుంది ఒకసారి. సో అది మ్యూజిక్ లాగా ఉంటుంది. సో దెన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఇవన్నీ సేవ్ చేసినట్లయితుంది గవర్నమెంట్కి గిని, ల్యాబ్కి గిని, సొసైటీకి గిని. దీంతో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే రిసోర్స్ లిమిటెడ్ ఉన్న ప్లేస్లో ఎక్కువ మందికి మనం స్క్రీన్ చేయడానికి పనికి వస్తుంది. ఆ స్క్రీన్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, స్కూల్స్లోకి వెళ్దాం ఫర్ ఎగ్జాంపుల్, స్కూల్స్లోకి వెళ్ళి ప్రతి వాళ్ళకి ఇట్లా తీసి ఇట్లా చూడాలి. సో ఎగ్జామిన్ చేయాలి. ఈచ్ చైల్డ్ ఎగ్జామినేషన్ అట్లీస్ట్ 3 to 5 minutes పడుతుంది. సో ఇప్పుడు ఏంటంటే మనం అక్కడ పెట్టి వాళ్ళే 1 minute కెమెరాలో చూస్తే వాళ్ళకి హిమోగ్లోబిన్ ఎంత ఉందో తెలుస్తుంది. సపోజ్ ఎవరికైనా మనం ఎక్స్పెక్టెడ్ దానికంటే తక్కువ ఉన్నది అని అనుకుందాం, 10+ ఉంటే హ్యాపీ, 10 కంటే తక్కువ ఉంటే కొంచెం మనం మళ్ళీ వాళ్ళకి రియల్గా చెక్ చేస్తాం. ఓకే. ఎగ్జామిన్ చేస్తాం, అవసరమైతే బ్లడ్ టెస్ట్ కూడా చేస్తాం. సో సపోజ్ 5 ఉన్నది అనుకో, సో వై హీస్ హ్యావింగ్ 5, వాడికి రక్తం ఎందుకు తక్కువ ఉన్నది అనేసి మనం ఫర్దర్గా టెస్టులు చేసుకోవడానికి అవసరం ఉంటుంది. తెల్సిమా అవ్వచ్చు, లుకీమియా అవ్వచ్చు. సో అవన్నీ చేసుకోవడానికి క్విక్గా మనం పట్టుకోవడానికి ఉంటుంది, ఈజీగా పట్టుకోవడానికి ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ ద అడ్వాంటేజెస్ ఆర్ దేర్, ప్లెంటీ ఆఫ్ అడ్వాంటేజెస్. సో ఇప్పుడు మేము ప్రస్తుతానికి ఏం చేయదలుచుకున్నామంటే, ఈ 6 to 12 years చిల్డ్రన్లో 1,000 మందికి మేము చేసి రియల్ టైం ఒక పక్కన చేస్తున్నాం ల్యాబ్లో. సేమ్ పేషెంట్కి వాళ్ళకి మేము ఆల్రెడీ మేము రొటీన్గా చేస్తున్న టెస్ట్లే, ఆ టెస్ట్ రిపోర్ట్ మేము కంపేర్ చేసుకుంటాం, వాళ్ళ ఫేసే మళ్ళీ చూస్తాం, రెండు ఇట్లా పెట్టి చూస్తాం, చూసి హౌ మచ్ డిఫరెన్స్ ఈస్ దేర్, మనం ఎంత రిలయబిలిటీ ఉంటుంది, 100% సెన్సిటివిటీ, 98% రిలయబిలిటీ, వాట్ ఈస్ ద సెన్సిటివిటీ వాల్యూ, ఇవన్నీ చూస్తాం. చూసిన తర్వాత సో దిస్ ఈస్ నియర్ రిలయబిలిటీ ఉంది అనుకుందాం, దెన్ వీ కెన్ రిపోర్ట్ టు ద గవర్నమెంట్, సార్ దిస్ ఈస్ ఎ వండర్ఫుల్ టూల్, దిస్ ఈస్ కెన్ బి యూజ్డ్. మనం కూడా అడాప్ట్ చేసుకుంటే మనం స్కూల్స్లోను, లేకపోతే ప్రెగ్నెంట్ మదర్స్కి, వీళ్ళందరికీ జనాలకి ఎవరికైనా పేషెంట్ అని వాళ్ళకి ఎవరికైనా చేయడానికి ఉంటుంది అని మనం అడ్వైజ్ చేయొచ్చు, రికమెండ్ చేయొచ్చు. దట్ ఈస్ అవర్ గోల్. అంటే ప్రజెంట్ మనం జస్ట్ టెస్టింగ్ మోడ్లోనే చేస్తున్నామా? నో, అడల్ట్స్ ఆల్రెడీ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్. ఓకే, అడల్ట్స్ ఇట్ ఇస్ మొన్న యాక్చువల్లీ కుంభమేళాలో కూడా పెడదామనేసి అనుకున్నాము. సో గవర్నమెంట్, because Kumbhamela and so much of this thing, so much of this commotion undi, so we could not get a proper permission, because this an Australian friend is there. Okay. So he is working with this, and we are trying to take the advantage of that. So prastaniki non commercial idi. So మేము ఎస్టాబ్లిష్ చేస్తే probably for government you may give it for throw a prize. కానీ ఫస్ట్ టైం నీలోఫర్లో పెట్టడం అసలు నాకు తెలిసి ఇండియాలోనే ఫస్ట్ టైం అనుకుంటున్నాను. అంటే మరి పెద్ద హాస్పిటల్ కదా, మీరు చేయకపోతే ఎవరు చేస్తారు? సో ఫస్ట్ అవునా, ఇండియాలోనే ఫస్ట్ టైం కదా. యా. సో అక్కడక్కడ స్పొరాటిక్గా ఇప్పుడు యాక్చువల్లీ నేను ఇంకొక మిషన్ కూడా కొన్నాను, నేను ఓన్లీ హిమోగ్లోబినే చెప్తుంది. అంటే అంటే ఇప్పుడు పల్స్ ఆక్సిమీటర్ లానే ఉంటుంది, అది అన్ని పల్స్ ఆక్సిమీటర్ లా కాకుండా కొంచెం హై అండ్ మిషన్, అది జస్ట్ ఫింగర్కి పెడితే సేమ్ ప్లిథిస్మోగ్రఫీ
టెక్నాలజీ తోటే హిమోగ్లోబిన్ చెప్తుంది, నీడిల్తో పని లేదు దానికి నీళ్ళతో కూడా. పని లేదు. ఓకే. సో మేము వచ్చిన ప్రతి పేషెంట్ కి First అడ్మిట్ అవుతున్న పేషెంట్ కి ముందు పల్స్ ఆక్సిమీటర్ పెట్టి అక్కడ రాసేస్తాం. ఓకే. రాసేసి హిమోగ్లోబిన్ ఇస్ సో అండ్ సో, సాచురేషన్ ఇస్ సో అండ్ సో అని రాసేస్తాం. ఓ. సో మాకు ఒక ఐడియా వచ్చేస్తుంది. అట్లనే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా పెట్టినాం. సో 2 మిషన్స్ మేము కొన్నాము. ఆ 2 మిషన్స్ దే ఆర్ డూయింగ్ ఎ వెరీ గుడ్ సర్వీస్. ఓకే. సో ఇదైతే ఇంకొంచెం అడ్వాన్స్డ్ అనుకుందాం ఇది. సో లైక్ దీస్ థింగ్స్ వీఆర్ ట్రైంగ్ టు డూ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద నీలఫర్. సూపర్ అండి, ఇలాగే కంటిన్యూ చేయండి. తప్పకుండా ఒక మిషన్ సరిపోదు నాకు తెలిసి, ఇక్కడ మల్టిపుల్ అవసరం పడుతుంది. ఎందుకంటే పెద్ద హాస్పిటల్ కదా, పిల్లలకు సంబంధించి 2 రాష్ట్రాలే కదా. ఏం లేదు యాక్చువల్లీ, జస్ట్ ఫోన్, ఎనీబడీస్ ఫోన్. ఈ లైట్ ఎందుకు పెడుతున్నామంటే, అది పెట్టారు కదా, లైట్ ఎందుకు పెడుతున్నామంటే కొంచెం చీకటి, ఇప్పుడు ఎండలో తీసుకుంటే అవసరం లేదు, గుడ్ లైట్ ఉంటే సరే అవసరమే లేదు లైట్. ఓకే ఓకే. సేమ్ లైక్ ఏ కెమెరా ఫోటో. సో దే వాంట్ లిటిల్ బ్రైట్ లైట్. సో ఎవరైతే కొంచెం డార్క్ ఉంటారో వాళ్ళకి లైట్ లో కెమెరా ఫోన్ పెట్టి తీస్తున్నాం అంతే. సో దట్ లైట్ ఈస్ నాట్ ఎ మ్యాండేటరీ. సో అవుట్ సైడ్ నేచురల్ లైట్ లో ఫోటోగ్రఫీ ఎంత బాగా వస్తుందో అట్లనే ఇది కూడా వచ్చేస్తుంది. సో అప్పుడు అంటే మనం కూడా ఇండివిజువల్ గా ఇంట్లో పెట్టుకుని కూడా చేసుకోవచ్చు. దాని వల్ల కాదంటే మేము డెవలప్ చేస్తున్న యాప్ లో ఉన్న ఫెసిలిటీస్ అన్ని మీకు రావు. అదే అడుగు. అంటే మీకు ఒక బేస్ లైన్ వన్ టైం వస్తుంది. అదర్వైజ్ ఇట్స్ పెయిడ్ యాప్. పెయిడ్ యాప్ అయినా కూడా మీకు స్క్రీన్ చేయడానికి కొన్నే వస్తాయి, మాకు వచ్చినన్ని రావు. అది మళ్ళీ చేసిన తర్వాత కూడా మళ్ళీ మీ దగ్గరికి వచ్చి కన్ఫర్మ్ చేసుకోవాల్సిందేగా, హాస్పిటల్స్ డాక్టర్స్ దగ్గరికి వచ్చి. రైట్ అండి, చాలా మంచి యాప్ని తీసుకొని వచ్చారు, మంచి టెక్నాలజీని తీసుకొని వచ్చారు. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.